గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు డిసీజెస్ ఇన్ న్యూస్లో భాగంగా వెస్ట్ నైల్ వైరస్ గురించి చూద్దాం. ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేది ఫ్రీక్వెంట్గా ఎవరి నుంచి వెళ్తుందంటే ఏ ఇన్సెక్ట్ ఇది ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో నుంచి బర్డ్స్కి వస్తుందన్నమాట. ముఖ్యంగా కాకులకి ఎక్కువగా వెస్ట్ నైల్ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక ఆఫ్రికన్ ఏరియాకి సంబంధించిన ఆఫ్రికన్ కంట్రీస్లో ఉండే వైరస్ అన్నమాట. అప్పుడప్పుడు యాక్సిడెంటల్గా ఇది ఎవరికి వ్యాప్తి చెందుతుందంటే హ్యూమన్స్కి అండ్ యానిమల్స్కి కూడా వ్యాప్తి చెందుతుందన్నమాట. దీని యొక్క సిమ్టమ్స్ అసలు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఒకసారి మొత్తం చూద్దాం. వెస్ట్ నైల్ ఫీవర్ ఈస్ కాస్డ్ బై వెస్ట్ నైల్ వైరస్ ట్రాన్స్మిటెడ్ త్రూ బైట్స్ ఫ్రమ్ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటోస్ విచ్ బ్రీడ్ ఇన్ అన్సానిటరీ కండిషన్స్. అంటే బాగా కండిషన్స్ సరిగ్గా ఉండవు కదా, చెత్తగా ఉన్న దగ్గర నుంచి అదే వ్యాప్తి చెందుతామన్నమాట. ఇవి బర్డ్స్ని బైట్ చేస్తాయి, పర్టికులర్లీ క్రౌ ఫ్యామిలీని బైట్ చేస్తాయి అన్నమాట. వీటి వల్ల క్రౌస్, డక్స్ అన్యూజువల్గా చచ్చిపోతుంటాయి, సడన్గా చచ్చిపోతూ ఉంటాయి. దీనికి కారణం వెస్ట్ నైల్ ఫీవర్ అనమాట. ఈ సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే ఫీవర్, ఒకవేళ యాక్సిడెంటల్గా మనకి సిమ్టమ్స్ ఏమేమి వస్తాయంట, ఫీవర్, నాషియా, మజిల్ ఎక్స్, ర్యాషెస్ రావడం. కానీ ద మోస్ట్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఆర్ అసిమ్టమాటిక్. సిమ్టమ్స్ అనేవి ఇన్ఫెక్టెడ్ పీపుల్లో అంతగా కనపడవు అన్నమాట. ఇన్ రేర్ కేసెస్ వైరస్ కెన్ ఎఫెక్ట్ ద బ్రెయిన్ లీడింగ్ టు సివియర్ కాంప్లికేషన్స్. కొన్ని కండిషన్స్లో బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ చూపిస్తుందంట. రెసిడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు యూస్ మస్కిటో నెట్స్, వేర్ ప్రొటెక్టివ్ క్లాతింగ్ అండ్ ఎలిమినేట్ బ్రీడింగ్ సైట్స్. మన ఇళ్ళల్లో ఏదైతే నీటి నిల్వ ఉన్నాయో అవన్నీ అక్కడ అట్లాంటి వాటి అన్నిటిని తీసేయాలి బయటికి. కోకోనట్స్ ఉన్న అట్లాంటి బోండాల్లో, కొబ్బరి బోండాల్లో, తర్వాత ఇంటి చుట్టూ ఉండే ఏదన్నా వస్తువుల్లో వాటర్ అనేవి చేరాయంటే ఆ వాటర్లో ఈ మస్కిటోస్ అనేవి చేరతాయి, ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటోస్. వాటి నుంచి వెస్ట్ నైల్ వైరస్ వస్తుంది. ఆ వెస్ట్ నైల్ వైరస్ వల్ల వెస్ట్ నైల్ ఫీవర్ వస్తుంది. దీనికి సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్, నాసియా, వామిటింగ్ వచ్చినట్టు సెన్సేషన్, మజిల్ పెయిన్స్ రావడం, ర్యాషెస్ రావడం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అసలు అది ఏ సిమ్టమ్స్ చూపిదంట వెస్ట్ నైల్ ఫీవర్ అనేది. కొన్ని కేసెస్లో ఏంటంటే వైరస్ బ్రెయిన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుందంట. అది కొంచెం సివియర్ కాంప్లికేషన్స్కి లీడ్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ని అవాయిడ్ చేయాలంటే మస్కిటో నెట్స్ వాడాలి, ప్రొటెక్టివ్ క్లాతింగ్, ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం. నెక్స్ట్ బ్రీడింగ్ సైట్స్ అనేది పెంపొందకుండా మన ఇండ్ల పక్కన చూసుకోవడం లాంటివి చేస్తే వెస్ట్ నైల్ ఫీవర్ అనేది మనకు రాకుండా ఉంటుంది. అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే వెస్ట్ నైల్ ఫీవర్ అనేది కేరళలోని కన్నూరులో రీసెంట్గా ఒక కేసు వచ్చిందనమాట. అక్టోబర్ 2024లో కేరళలోని కన్నూరులో ఒక కేసు వచ్చింది. అసలు ఫస్ట్ కేసు ఎప్పుడు వచ్చిందంటే ఉగాండాలో 1937లో ఫస్ట్ వెస్ట్ నైల్ ఫీవర్ కేసు అనేది రికార్డ్ అయ్యింది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు న్యూస్లో ఉందంటే అక్టోబర్ 2024లో కేరళలోని కన్నూర్ అనే ప్రాంతంలో కన్నూరులో స్ప్రెడ్డింగ్ అనేది జరిగింది. ఇది డిసీజెస్ ఇన్ న్యూస్. థ్యాంక్ యూ.